హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ద బటర్ కిచెన్. ఇవాళ మన ఛానల్లో చేసే రెసిపీ ఏంటో తెలుసా? కడ్డు కా ఖీర్ అండి. హైదరాబాద్ స్పెషల్ సొరకాయ పాయసం. రండి ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక లేత సొరకాయని మీడియం సైజులో ఉన్న సొరకాయని తీసుకుంటున్నాను. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే 350 గ్రాములు ఉందండి. దీన్ని మొత్తం పీల్ చేసేసుకోవాలి. మనము చక్కగా ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని చెక్కుని కంప్లీట్గా తీసేసేయాలి. ఇలా మొత్తం పీల్ చేసేసుకున్నాక దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఒక 4 పీసులుగా కట్ చేసుకోండి. మీకు ఎలా గ్రేట్ చేసేకి వీలవుతుందో అలా తీసుకోవాలి. నేను 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. మధ్యలో ఉన్న పార్ట్ పనికిరాదండి పాయసంకి. సీడ్స్ ఉంటాయి కదా, బెండులాగా ఉంటుంది, అది బాగోదు పాయసంకి. అది మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మనం చక్కగా తురుముకోవాలండి. ఇలా గ్రేటర్ని తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకోవాలండి. సన్నగా ఉన్న సైడ్ తురుముకుంటే అంత బాగోద్దు తినడానికి. ఇలా మీడియం సైజులో ఉన్న హోల్స్లో కన్నా తురుముకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంటుంది కదండి, దీన్ని మొత్తం చక్కగా మనం చేత్తో తీసుకొని బాగా స్క్వీజ్ చేసేయాలి. బాగా పిండేశారనుకోండి నీళ్ళు మొత్తం కింద పోయేస్తాయి. ఇప్పుడు దాన్ని ఆ పిండిన మిశ్రమాన్ని మొత్తం ఒక సపరేట్ బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా కంప్లీట్గా నీళ్ళు లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిన వాటర్ ఉంది కదా, దానికి ఏదైనా మొక్కలకి పోసేసేయండి, చాలా మంచిది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుందండి రెసిపీకి. నీళ్ళు ఏది ఉండకూడదు. చక్కగా మీరు ఎలా అన్నా వాటర్ని దాని నుంచి తీసేసేయాలి. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన సగ్గుబియ్యాన్ని ఒక 100 గ్రాముల దాకా నానబెట్టుకుందాము. సగ్గుబియ్యం వేయడం వల్ల పాయసంలో టేస్ట్ చాలా బాగా వస్తుందండి. థిక్గా కూడా వస్తుంది పాయసం. దీన్ని ఒక 2-3 సార్లు చక్కగా మంచినీటితో కడుక్కొని దీన్ని ఒక అరగంట పాటు మనము సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేయండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ముందుగా రోస్ట్ చేసుకోవాలి చక్కగా. ఒక 2 నిమిషాల పాటు వేపితే చక్కగా వేగిపోతాయి. పక్కన తీసి పెట్టేసుకోండి దీన్ని. ఇప్పుడు అదే కడాయిలో మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్నాం కదా సొరకాయని, ఆ తురుముని వేసేసేయాలి. వేసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. వాటర్ ఏం పోయిన అవసరం లేదు. అది కాస్త మగ్గిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యంని, అందులోకి అలాగే వాటర్తో పాటు యాడ్ చేసేసేయచ్చు. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇక్కడ నేను 500 ml దాకా ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని అలాగే ఒక 100 ml దాకా వాటర్ని యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. దీన్ని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడికేలా థిక్గా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. కాస్త లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా ఉడికితే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అవుతుందండి. నేను చూపిస్తున్నాను కదా, చూసారా? ఇలా థిక్గా అవ్వగానే మనం ఇందులోకి షుగర్ కానీ లేదంటే బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లంని ఒక 150 గ్రాముల దాకా కొంచెం లైట్గా దంచుకొని యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదన్నా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసేలా ఒకసారి ఆ బెల్లం మొత్తం కరిగిపోయేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది మొత్తం ఒకసారి యాడ్ చేసేసి అంతా కలిసేలా కలిపేసుకొని లాస్ట్లో మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అంతే, మన కడ్డు కా ఖీర్ రెడీ అయిపోయింది. ఈ పాయసం పెళ్ళిళ్ళకి డైలీ మీల్కి తినే స్వీట్ లాగా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా వేసవి కాలంలో ఈ రెసిపీ కన్నా తింటే వంటికి చాలా బాగా చలవ చేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. నేను మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్ అండి, ఉంటాను.